ఊరంతా కరువు, పంటలెండిపోయాయి. కాని ఒక రైతు పొలంలో మాత్రం పచ్చని పంట రెబరెబలాడుతోంది. అదెలా సాధ్యమైంది? పల్లా వెంకటరామారావు గారి ఎండిన నేల పండిన పంట కథలో ఆ కిటుకు తెలుసుకోండి. అదొకనాటి పల్లెటూరు. ఆకాశం నిప్పులు కురిపిస్తోంది, భూమి బీటలు వారుతోంది. ఎక్కడ చూసినా ఎండిన నేల, నిస్సారమైన జీవితాలు. ఈ దుర్భిక్షంలో కూడా ఒక ఆశ్చర్యకరమైన దృశ్యం అందర్నీ విస్మయానికి గురిచేసింది. అదే చంద్రయ్య పొలం. ఊరంతా ఎండిపోయి పంటలు మాడిపోతుంటే చంద్రయ్య పొలంలో మాత్రం పచ్చని మొక్కలు రెపరెపలాడుతున్నాయి. పోయినేడాది వరకు పరిస్థితులిలా లేవు. మంచి సారవంతమైన భూములు. వానలు పడటంతోటే భూములు సస్యశ్యామలమయ్యేవి. ఈ ఏడు వర్షాభావంతో ఇలాంటి పరిస్థితి వచ్చింది. ఒకరోజు చంద్రయ్య మిత్రుడు సహదేవుడు అక్కడికి వచ్చాడు. అతని కళ్లల్లో ఆశ్చర్యం కనిపిస్తోంది. చంద్రయ్య, ఇదెలా సాధ్యం? నీ పొలంలో పంటలు పండితే నా పొలంలో ఎందుకెండిపోయాయి అనడిగాడు. ఆ మాటల్లో ఈర్ష్య కాదు, నిస్సహాయత కనిపిస్తోంది. చంద్రయ్య తన పొలాన్ని చూసి గర్వంగా నవ్వాడు. మిత్రమా, నువ్వు ఇప్పటికీ గతంలోనే బ్రతుకుతున్నావు. వర్షం కోసం ఆశగా ఎదురుచూస్తూ నష్టం కోరి తెచ్చుకున్నావు. నేనేం చేశానో తెలుసా? ఈ ఏడాది వర్షం రాదని నేను ముందుగానే ఊహించాను. నా పొలంలోని బావిని బాగా తవ్వి పూడికి తీయించాను. అందులోని నీటిని వృధా చేయలేదు. ముందుగానే నిల్వ చేసుకున్న విత్తనాలను వాడుకున్నాను. అది కూడా నీటిని తక్కువగా వాడే శనగపంట వేశాను అని చంద్రయ్య చెప్పాడు. సహదేవుడు, నీ బావిలో నీరెందువల్ల తగ్గలేదు అనడిగాడు. దానికి చంద్రయ్య చిరునవ్వుతో, నేను నా పొలం చుట్టూ ఉన్న పొదలను కత్తిలించలేదు. ఆ చెట్లు పొదల వల్ల నీరు భూమిలోకి ఇంకింది. దానివల్ల నా బావిలో నీరు తగ్గలేదు. వృధాగా పోయే నీటిని చిన్న కాలవ ద్వారా బావి చుట్టూ ఇంకిపోయేలా చేశాను. ఎండవేడికి నీరు ఆవిరి కాకుండా బావిపైన మూతవేశాను అని అన్నాడు. అది సరే, ఈసారి కరువు వస్తుందని ఎలా ఊహించావు? అడిగాడు సహదేవుడు. మా ఇంట్లో పూర్వకాలం నుంచి పంచాంగం చదవడం అలవాటు. గతకాలం నాటి పంచాంగం పుస్తకాలున్నాయి. పంచాంగం అనేది మన పూర్వీకులు మనకందించిన వెలలేని ఆస్తి. అందులో ఏ సంవత్సరం ఎలాంటి వాతావరణ పరిస్థితులు ఉంటాయో నమోదు చేసి ఉంటారు. ఉగాది నాడు ఆ సంవత్సరం పరిస్థితులు ఎలా ఉంటాయో పంచాంగ శ్రవణం ద్వారా తెలుసుకోవచ్చు. ఇది మన పూర్వీకులు ఎంతో ముందుచూపుతో పెట్టిన ఆచారం. అలా నేను గతకాలం నాటి ఋతువులను గమనించి ఈ ఏడు కరువు రాబోతుందని తెలుసుకున్నాను. ప్రతి 12 ఏళ్లకోసారి అనావృష్టి పరిస్థితులు ఏర్పడుతున్నాయి. అది తెలుసుకుని దానికి తగినట్లు ఏర్పాట్లు చేసుకున్నాను అని చెప్పాడు. సహదేవుడు తల వంచుకుని, నాకు కూడా నీలా తెలివుంటే బాగుండు అని నిస్సహాయంగా అన్నాడు. మిత్రమా, బాధపడకు. మనం ఏ రంగంలో బ్రతుకుతున్నామో దానికి సంబంధించిన సమగ్ర సమాచారం తెలుసుకోవాలి. ప్రతి పని ఒక విద్య, నిరంతరం అధ్యయనం చేస్తుండాలి అని చంద్రయ్య చెప్పాడు. ఆ మాటలు సహదేవుడి హృదయంలో ఒక కొత్త ఆశను నింపాయి. కథ సమాప్తం. కథ విన్నందుకు ధన్యవాదాలు. మరిన్ని చక్కటి కథల కోసం, కవితల కోసం, ధారావాహికల కోసం మనతెలుగుకథలు.com సందర్శించండి. థ్యాంక్ యూ.